ప్రభునందు ప్రియబిడ్డలారా, ఈరోజు మన యొక్క ధ్యానాంశము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము నుండి 30వ వచనం వరకు. భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధు శీరుడనని విమ్ర హృదయుడనని మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలయందు విశ్రాంతి పొందుదురు. ఏలయన నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఈ వాక్య భాగం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ వాక్యముల ద్వారా మీరు మాట్లాడి నీ ఆత్మ నడిపింపునిచ్చి సత్యమును బయలుపరిచి మమ్మల్ని నీ ఆధీనములో ఉంచుకొని సమయమును విన్న బిడ్డలను నీ ఆత్మ ద్వారా నడిపించి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పొందినాము తండ్రి. ప్రభునందు ప్రియబిడ్డలారా, ఈ వాక్య భాగంలో చూసినట్లయితే ప్రభువు యొక్క ఆహ్వానము మనకు కనిపిస్తుంది. కష్టాలు మరి తమ యొక్క మానవ నైజం, మానవుల్లో ఉన్నటువంటి కష్టాల వలన మానవ నైజముతో ఎంతో బాధలు పడేవారు. వారందరినీ వారి యొక్క పాపాలతో కష్టాలు, ఎటువంటి కష్టాలయ్యి పాపాలతో తంటాలు పడుతున్నారు. అటువంటి వారిని ప్రభు తన యొక్క కృపాభరితమైనటువంటి ఆహ్వానం, కరుణతో ప్రేమతో ఈ ఆహ్వానాన్ని ప్రభు అందిస్తున్నాడు. ప్రియబిడ్డలారా, ఈ మానవ నైజముతో పాపాలతో తంటాలు పడుతూ ఎట్లో సతమతమైపోతున్న వారిని అందుకే రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, ప్రయాసపడి భారము మోయువారల్ ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. కాబట్టి ప్రియబిడ్డలారా, యేసు ప్రభు ప్రయాసంతో ఉన్నటువంటి పాపాలతో మనము సతమతమైపోతున్న వారిని, భావభరితమైన మరి ఆ బాధలో ఉన్న వారికి ఆయన కృప ద్వారా మనకు ఆహ్వానం ఇస్తున్నాడు. కాబట్టి మనము యేసు దగ్గరకు వచ్చి ఆయనను మనము సేవకులుగా సేవ చేయడానికి, ఆయన ఉపదేశాలు వినడానికి, ఆయనకు విధేయత చూపడానికి రమ్మంటున్నాడు ఆయన. కాబట్టి మనం ఆయనకు విధేయులం కావాలి. కాబట్టి మనకు ప్రభు ఏమంటున్నాడంటే, మీకు అసాధ్యమైనటువంటి భారాలన్నిటి నుండి నేను మిమ్మల్ని విడిపిస్తా. కాబట్టి మన జీవితంలో ఎటువంటి సాధ్యం కాని సమస్యలు భారంగా ఉందేమో, అది ఎటువంటి భారమైనా కూడా నేను సాధ్యపరుస్తా. నా దగ్గరికి రండి, మీకు విశ్రాంతినిస్తా అని ప్రభు చెప్తున్నాడు. మీకు సమాధానం కలిగిస్తా. రండి, మీ జీవితమును నేను నడిపించడానికి నేను ఉండా. మీకు ప్రియబిడ్డలారా, ఆయన మన జీవితాన్ని నడిపించడానికి పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి మన శోధనలు, మన విచారాలు వీటన్నిటినీ భరించడానికి ఆయన సహాయం చేయడానికి కృపతో పిలుస్తున్నాడు. పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తూ ఈ శోధనలు జయించడానికి, భరించడానికి, వాటన్నిటిని కూడా విడిపించడానికి, సహాయపడడానికి కృపతో ఆయన పిలుస్తున్నాడు. ప్రియబిడ్డలారా, నేను వస్తా. కాబట్టి దేవుడు సృష్టి ఆదిలో తన కార్యాలన్నీ
చేశాడు కదా. కార్యములన్నీ చేసిన తర్వాత విశ్రమించాడు. కాబట్టి ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించడానికి మనము కూడా మన కార్యాలన్నీ ముగించుకొని ఆ విశ్రాంతిలో పాల్గొనాలి. విశ్రాంతి అంటే మనమైతే కాస్త పని చేసి కూర్చోవడం, కాస్త రిలాక్స్ కావడం అనేది విశ్రాంతి కదా. కానీ దేవుని యొక్క విశ్రాంతి శాశ్వతమైన విశ్రాంతి. ఈ లోకంలో మనము చేయవలసిన పనులన్నీ పూర్తి చేసుకొని సంపూర్ణంగా దేవునికి విధేయత చూపిస్తూ దేవుని చిత్తానుసారంగా ఆయనకు లోబడి పనులు ముగించుకొని నా విశ్రాంతి, నా దగ్గరికి రండి, నా విశ్రాంతిలో చేరండి. విశ్రాంతి అంటే శాశ్వతమైన విశ్రాంతి. ప్రియబిడ్డలారా, ఈ శాశ్వతమైన విశ్రాంతిలో పాల్గొనడానికి ప్రభు పిలుస్తున్నాడు. విశ్రాంతిని ఇస్తా అంటున్నాడు. అక్కడ ఏముంటుంది? ఆ విశ్రాంతిలో సంతోషము, ఆనందము, అక్కడ ప్రేమ, దేవునితో గడపడం, ఇది ఆ విశ్రాంతిలో దొరికేది. కాబట్టి ఈ అంతులేని ఆనందము, అంతులేని సంతోషము, ఆ ప్రేమ, అనంతమైన ప్రేమ, దేవుని యొక్క సన్నిధి, దేవునితో గడపడము, ఇవన్నీ దొరుకుతాయి. ఎవరికి? విమోచన పొందిన వారు. ఎవరి దగ్గర విమోచన? యేసయ్య దగ్గర. మనల్ని విమోచించి మనము కూడా విమోచించబడి యేసయ్య ద్వారా మన ఆయన రక్తం చేత కడగబడి విమోచించిన తర్వాత మనము కూడా అక్కడున్నటువంటి ఇతర పరిశుద్ధులందరితో కలిసి ఆనందిస్తాము ఆ పరిశుద్ధుల సహవాసంలో. కాబట్టి ప్రియబిడ్డలారా, రండి. నా కాడి సులువైంది. కాడి అంటే ఆ ఎద్దు మోపు మెడ మీద పెడతారు ఒక కర్ర, లోబడడానికి. కాబట్టి ఆయనకు లోబడాలంటే ఆయన సులభంగా రండి. మిమ్మల్ని ఏం కష్టపెట్టను. నేను మిమ్మల్ని ఎక్కువ భారం మీ మీద మోపను. ఎద్దుకు అయితే భారం మోపి కష్టపెడతారు, అట్లా నేనేం కష్టపెట్టను. నా కాడి సులువైంది. నేను దీన మనసు కలిగిన వాడను, స్వాతికుడను, మంచివాడను. నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి ఆ దీనత్వాన్ని, ఆ మంచితనాన్ని, ఆ విధేయతను నేర్చుకోండి. నీకు విశ్రాంతినిస్తా. శాశ్వతమైన విశ్రాంతిలోనికి దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. మన యొక్క పరిస్థితులన్నిటినీ కూడా మానవ నైజంతో కలిగిన పాపములన్నిటిని తొలగించి, విమోచించి, రక్షించి ఆయన మనకు విడుదలనిచ్చి నిత్య విశ్రాంతిని దయచేస్తానని ఆహ్వానిస్తున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. పరిశుద్ధుడైన నా తండ్రి, నాయన నీ ఆహ్వానం బట్టి నేను నీ నిత్య విశ్రాంతికి మమ్మలందరినీ ఆహ్వానిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభా, ఏ ఒక్కరము తప్పిపోకుండా అందరము నీకు విధేయత చూపిస్తూ నీ నిత్య విశ్రాంతులలో పాల్గొనడానికి నాయన నీవే మమ్మలను అవిధేయత నుండి, నాయన ఈ యొక్క పాప భారము నుండి మాకు తొలగించి నిత్య విశ్రాంతిని దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి పొంది నాము తండ్రి.